హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మనము కొరడా క్లాస్ 2 చూస్తున్నాము. ఓకే, ప్రస్తుతం డెస్క్టాప్లో ఉన్న ఈ కొరడా ఐకాన్ని క్లిక్ చేస్తాను నేను. రైట్, సో మనము కొరడా ఇంటర్ఫేస్లో ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు మనము. రైట్, సో ఈ క్లాస్లో మనము కొరడా వర్క్ ఏరియాని ఇంటర్ఫేస్ మొత్తం చూస్తాము. రైట్, మెల్లిగా వన్ బై వన్ వెళ్దాం మనము. యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ వ్యూని మనం వెల్కమ్ స్క్రీన్ అని అంటాం అన్నమాట. కొరడా వెల్కమ్ స్క్రీన్ అనమాట. ఓకే, ఇందులో మీకు ఆల్రెడీ చేసిన ఫైల్స్ కనిపిస్తాయి. లేదంటే ఏదైనా వేరే ఫైల్ ఓపెన్ చేసి చేయాలంటే ఓపెన్ డాక్యుమెంట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. లేదంటే న్యూ ఫ్రమ్ టెంప్లెట్ అని వస్తుంది అనమాట. టెంప్లెట్ అంటే ఏంటంటే రెడీమేడ్గా చేసి పెట్టిన కొన్ని శాంపిల్స్ ఉంటాయన్నమాట. వాటిని టెంప్లెట్స్ అంటాం. సమ్మర్ పార్టీ అనేది ఒకటి ఉంది, ఒక ప్యాంప్లెట్ ఒక మోడల్ ఉంది. మీరు దీన్ని యూజ్ చేసుకుని దీన్ని కలర్ మార్చి మీరు యూ కెన్ యూజ్ అనమాట. వీటిని టెంప్లెట్స్ అని అంటారు. ఇలాగా అనే డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి మీకు. రైట్, సో ఇప్పుడు మనము న్యూ లేఅవుట్ క్రియేట్ చేయడం కోసం మనకు న్యూగా ఫైల్ కావాలంటే మనం న్యూ డాక్యుమెంట్ అని ప్రెస్ చేయాలి. సో లెట్ us ప్రెస్ న్యూ డాక్యుమెంట్ అని ప్రెస్ చేసి మనకంటే మళ్ళీ మీకు ఇలాగే ఇంకొక టెంప్లెట్ వస్తుంది అనమాట. బ్లాంక్ లేఅవుట్ సెట్టింగ్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే నేమ్ ఇస్తాను, శాంపుల్. ఓకే, నెంబర్ ఆఫ్ పేజెస్ 1. ఎన్ని కావాలంటే మీరు అని నేర్చుకోవచ్చు. నెంబర్ ఆఫ్ అని ఇస్తున్నాను. నో పేజ్ ప్రివ్యూలో సింగిల్ పేజ్ మల్టిపుల్ పేజెస్ అంటే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. కొరటాలో వర్క్ చేస్తుంటే అట్ టైం మీరు నెంబర్ ఆఫ్ పేజెస్ మల్టిపుల్ పేజెస్ చూసుకోవచ్చు. మీకు ఫర్దర్లో కూడా ఈ క్లాస్లో మీకు ఇది చెప్తాను. మీకు ఇది మీరు వర్క్ చేస్తుంటే ఒకేసారి 1-2-3 పేజెస్ చూసుకోవాలంటే మీరు మల్టిపుల్ పేజ్ యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా 1 చూసుకోవాలంటే మీరు ఒకటి యూస్ సింగిల్ పేజ్ అనమాట. రైట్, ఫైన్. దెన్ ప్రైమరీ కలర్ మోడ్ అన్నారు. ప్రైమరీ కలర్ మోడ్ అంటే ఏమంటే సిఎంఐకి ఆర్జీబీ. ప్రింటింగ్కి మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సిన కలర్ ఫార్మాట్ ఏమంటే సిఎంఐకే, సియాన్, మ్యాజెంటా, ఎల్లో అండ్ బ్లాక్, నాట్ ఆర్జీబీ. ఏదైనా సోషల్ మీడియా పోస్టులు కానీ సోషల్ మీడియా డిజైన్స్ కావాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ ఆర్జీబీ. ఓకే, దెర్ ఈజ్ నో క్వశ్చన్ అబౌట్ డిస్ అనమాట. దీని నుంచి మీకు సెకండ్ థాట్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దెన్ కమింగ్ టు విడ్త్ అండ్ హైట్ ఆఫ్ ద పేజ్ ఆర్ లేఅవుట్ వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు క్రియేట్. సో దీనికి విడ్త్ వచ్చేసి 8.5 ఉంది, 8.5 ఇంచెస్, 11 ఇంచెస్ హైట్ ఉందన్నమాట. ఇది మీరు హైట్లో మీరు ఇంచెస్లో పెట్టుకోవచ్చు, లేదంటే పికాస్లో పాయింట్స్లో మిల్లీమీటర్స్లో పెట్టుకోవచ్చు, పిక్సెల్స్లో పెట్టుకోవచ్చు, ఫీట్స్లో పెట్టుకోవచ్చు, సెంటీమీటర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, జనరల్గా మీరు ఒక ఏదైనా పెద్ద హోర్డింగ్ డిజైన్ చేసినప్పుడు మీరు బై డిఫాల్ట్ ఇంచెస్ పెట్టుకుని కూడా డిజైన్ చేసుకుంటే మీ ప్రింటర్ దాన్ని ఫిట్స్లోకి మార్చుకుంటామంట. అంటే ప్రింటర్ అంటే ఆ ప్రింటర్ వెండర్ ఎవరైతే మీ ఫ్లెక్స్ని డిజైన్ చేస్తాడో, మీ హోర్డింగ్ని డిజైన్ ప్రింట్ చేస్తాడో అతను మీకు అది ఫీట్లో కన్వర్ట్ చేసి మీకు ఆ సైజులో ప్రింటింగ్ ఇస్తాడనమాట. మీరైతే మామూలుగా 8 ఫీట్ అంటే 8 ఫీట్ 8 ఇంచెస్ ఇచ్చుకోవచ్చు, 11 ఫీట్ అంటే 11 ఇంచెస్ ఇచ్చుకోవచ్చు అనమాట. రైట్, ఫైన్. నెక్స్ట్ ఓరియంటేషన్ అంటే ఏమంటే డైరెక్షన్ ఆఫ్ యువర్ డిజైన్. వర్టికల్ కావాలా, పోర్ట్రేట్ కావాలా? సో వర్టికల్ కావాలంటే మీరు పోర్ట్రేట్ పెట్టుకోవచ్చు, హారిజెంటల్ కావాలంటే మీరు ల్యాండ్స్కేప్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రెండింటి ఆల్రెడీ దీంతో కూడా ఫోటోషాప్లో కూడా మాట్లాడాము. యాజ్ యువర్ చాయిస్ అనమాట. ఈ రెజల్యూషన్ వచ్చేసి కంపల్సరీ 300 పెట్టుకోండి, మీకు క్వాలిటీ బాగుంటుంది. ఓకే, డిఫాల్ట్ క్వాలిటీ ఆఫ్ కొరడా వచ్చేసి 300 డిపిఎస్ అనమాట. డిపిఏ ఏంటంటే డాట్ పర్ ఇంచ్. ఓకే, ఈ డాట్స్ ఇవంటే సైంటిఫిక్ టెక్నికల్ వాటి గురించి మీరు ఎక్కువగా మీరు టైం వేస్ట్ చేయకండి మీరు. బట్ మీకు చెప్తాను నేను. మీకు ఫస్ట్ మీకు తెలిసిందేమంటే డిజైనింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి. ఈ ఫర్దర్ క్లాస్లో వీటి గురించి డీటెయిల్గా మీకు అన్నింటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ ఆల్ ఫోకస్ ఆన్ ద పాయింట్ వేర్ రిక్వైర్డ్ అనమాట. దెన్ గో టు ఓకే. ఇప్పుడు మీకు లేఅవుట్ క్రియేట్ అయిపోయింది. రైట్, ఇప్పుడు మనము ఈ వర్క్ ఏరియా ఏంటని చూసాం. ఇక్కడ ఈ పైన కనిపిస్తున్న బ్లాంక్ బార్ వచ్చేసి టైటిల్ బార్ అని అంటాం. ఈ ప్లేస్ వచ్చేసి బ్లాంక్ ఏరియా వచ్చేసి టైటిల్ బార్. అంటే మనం క్రియేట్ చేసిన ఫైల్ అనుకుంటే దీనికి నేమ్ ఇచ్చి ఉంటాం. మనం నేమ్ ఇచ్చింటే చూడండి, శాంపుల్ అనే నేమ్ ఇచ్చాను నేను. ఇది ఎక్కడ ఉంది, దీని లొకేషన్ రూట్ ఏంటనేది ఇవన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. మీరు దీంట్లో మీరు ఓపెన్ చేసి వెళ్తే అనమాట కోల్డ్రా ఈ టైటిల్ బార్లో అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ మెనూ ఉంది. సేవ్, ఓపెన్, క్లోజ్ ఆర్ రిలేటెడ్ టు ఫైల్ ఆప్షన్స్ అన్నీ మీకు ఫైల్ మెనూలో ఉంటాయి. అలాగే ఎడిట్, కట్, కాపీ, పేస్ట్, మల్టిపుల్ టైం కాపీ పేస్ట్ అంటే ఇవన్నీ కూడా మీకు ఎడిట్ మెనూలో ఉంటాయి. ఇలాగా అన్ని ఆప్షన్స్ రిలేటెడ్ మెనూస్ అనమాట ఇవన్నీ. ఓకే, ఆబ్జెక్ట్ రిలేటెడ్ మెనూస్ కావాలంటే మీరు యూ హావ్ టు గో టు ఆబ్జెక్ట్ మెనూ. బిట్ అంటే ఇమేజ్ రిలేటెడ్ ఆప్షన్స్ కావాలంటే మీరు యూ హావ్ టు గో టు బిట్ మ్యాప్ మెనూ. టెక్స్ట్ రిలేటెడ్ ఆప్షన్స్ కావాలంటే యూ హావ్ టు గో టు టెక్స్ట్ మెనూ. ఇలాగనమాట ఇవన్నీ మెనూస్ రిలేటెడ్ టు ద ఆప్షన్స్ అనమాట. దెన్ కమింగ్ టు స్టాండర్డ్ టూల్ బార్ అంటాం. వీటిని
మీరు మామూలుగా మీరు ఫైల్ న్యూ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఒక ఫైల్ న్యూ అని క్లిక్ చేస్తాం. అలా కాకుండా డైరెక్ట్గా మీరు బటన్ ప్రెస్ చేస్తే ఒక న్యూ ఫైల్ క్రియేట్ అయిపోతుంది అనమాట మీకు. లేఅవుట్ ఓపెన్ అయిపోయింది నేను. అలాగే ఓపెన్ అనుకోండి, దీన్ని క్లిక్ చేసి మీకు మీ ఫైల్స్ ఎక్కడికి సేవ్ అయ్యా ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫైల్స్ అది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలాగా ఇవన్నీ స్టాండర్డ్ టూల్ బార్స్ అంటే బేసిక్గా మీకు టైం వేస్ట్ కాకుండా ఇమీడియట్గా మీరు యాక్టివేట్లో అయ్యి మీరు యాక్సెస్ చేసుకోవడం కోసం పెట్టిన ఫ్యూ ఆప్షన్స్ అనమాట. ఇక్కడికి దీన్ని చూసి ఓపెన్ ఫ్రమ్ క్లౌడ్ అని ఉంది. ఇదేంటంటే ఇన్ కేస్ మీరు ఏదైనా మీ ఫైల్ని మీరు క్లౌడ్ సర్వర్లో సేవ్ చేసి పెడితే దాన్ని మీరు ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవాలంటే మీకు ఈ ఆప్షన్ యూస్ఫుల్ అవుతుంది. అంటే ప్రొవైడెడ్ యూ సపోజ్ టు హ్యావ్ ద ఇంటర్నెట్ అనమాట. రైట్. దెన్ కమింగ్ టు దిస్ బార్, దీన్ని వచ్చేసుకుంటారంటే ప్రాపర్టీ బార్ అని అంటాం. ప్రాపర్టీ బార్ అంటే ఇక్కడ స్క్రీన్లో ఇక్కడ కనిపిస్తున్న ఈ లేఅవుట్లో ఈ వర్క్ ఏరియాలో ఇది కనిపిస్తున్న ఈ పేజ్ చూడండి, దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని మీకు ఇక్కడ ఉంటాయన్నమాట. దీని విడ్త్ ఎంత, హైట్ ఎంత అంటే ఇవన్నమాట. 8.5 వచ్చేసి దీని విడ్త్, హైట్ వచ్చేసి 11 ఇంచెస్. ఓకే, ఇలాగా ఇది ఎక్కడ లొకేట్ ఉంది అనేది అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బాక్స్ ఇక్కడ డ్రా చేశాను. ఇప్పుడు ఈ బాక్స్ ఒక ప్రాపర్టీస్ ఏంటి అనేది మీరు చూడాలంటే ఇక్కడ దీని మీద సెలెక్ట్ చేసి క్లిక్ చేసుకుంటే దీని విడ్త్ వచ్చేసి 4.3 ఇంచెస్, హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్ అప్రాక్సిమేట్ 3-4 ఉందన్నమాట. ఇలాగా రిలేటెడ్ ప్రాపర్టీస్ అన్నీ మీకు ఇక్కడ దీంట్లో వస్తాయన్నమాట, ప్రాపర్టీ బార్లో అన్నమాట. ఓకే, వాటిని మీరు మాడిఫై చేసుకోవచ్చు, వాటిని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నమాట దీనికి రిలేటెడ్. ఇవన్నీ మీకు డీటెయిల్గా మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను. రైట్. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ రూలర్, దీని నెంబర్స్ వచ్చేసి దీన్ని రూలర్ అంటాం అన్నమాట. మనం మెజర్మెంట్ కోసం అంట. ఇక్కడ కనిపిస్తున్న ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్ వచ్చేసి ఎంత ఉంది, దీని సైజ్ ఎంత ఉంది, ఎక్కడ ప్లేస్ అయింది ఇది చూసుకోవాలంటే మీరు దీన్ని ఇలా డ్రాగ్ చేసి మీకు ఇలాగా గైడ్స్ జనరేట్ అవుతాయి అన్నమాట. ఈ గైడ్స్ని ప్లేస్ చేసుకుని మీరు ఎగ్జాక్ట్గా మీరు ఈ హారిజెంటల్ ఏ లొకేషన్లో ప్లేస్ అయ్యింది, ఇది వర్టికల్గా ఎక్కడ ప్లేస్ అయింది అనేది మీకు ఇక్కడ వస్తుంది అనమాట. రైట్, ఇదన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ రూలర్. నెక్స్ట్ దిస్ ఇస్ టూల్ బార్. ఇప్పుడు ఈ టూల్ బార్లో ఏంటంటే మనం ఇక్కడ ఏం చేయలేము, వీ క్యాన్ డూ నథింగ్ అనమాట. ఈ విషయం అయితే బాగా తెలుసు మీకు. టూల్ బార్ మీద సపరేట్గా ఒక స్పెషల్ క్లాస్ చెప్తాను నేను మీకు. రైట్. నెక్స్ట్ వచ్చేసి కలర్స్. సో కంపల్గా డిజైనింగ్ అంటే మనకు కావాల్సింది కలర్స్ కదా. సో డిఫరెంట్ కలర్స్ మనం ఇది కలర్ ప్యాలెట్ అంటాం దీన్ని. ఓకే, మనం యూజ్ చేసుకోవాలనుకుంటున్న కలర్స్ అన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఇది ఒక సర్కిల్ తీసుకుని ఇక్కడ డ్రా చేస్తాను నేను. డ్రా సమ్ సర్కిల్ హియర్. రైట్. ఇప్పుడు ఈ సర్కిల్లో నేను కలర్ ఫిల్అప్ చేస్తాను. దిస్ డైరెక్ట్లీ కెన్ ఫిల్ ద కలర్ అనమాట. అలాగే ఒక టెక్స్ట్ తీసుకున్నాము. రైట్, టైప్ సంథింగ్, వెల్కమ్ టు coreldraw. రైట్, వెల్కమ్ టు coreldraw. దీనికి నేను కలర్ మారుస్తాను, ఫాంట్ స్టైల్ మారుస్తాను. ఓకే, మీకు చూడండి మీకు ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటుందంటే డైరెక్ట్గా మీరు ఇక్కడే కలర్స్ మార్చుకోవచ్చు. మీరు దాన్ని మీరు సెలెక్ట్ చేసి జస్ట్ మీరు డైరెక్ట్గా కలర్స్ మార్చుకోవచ్చు. ఇంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట ఈ coreldraw. రైట్, ఫైన్. నా ఒక షేప్ తీసుకుంటాను, దీన్ని పాలిగాన్ అంటారు. చూడండి ఇక్కడ షేప్ కనిపిస్తుంది కదా, ఈ షేప్ని తీసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను దీన్ని నేను. రైట్, ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఈ పాలిగాన్ ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఉన్నాయి, వీటిని పెంచుతాను నేను. రైట్, నేను పెంచుతాను వీటిని. రైట్, అలాగే ఈ పెంచిన వాటికి నేను ఏం చేస్తానంటే పుల్ చేసి కిందికి లాగుతాను అనమాట. సో చూడండి ఒక స్టార్ షేప్ వచ్చేస్తుంది ఇక్కడ. రైట్, ఒక స్టార్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే ఇదే షేప్లో నేను ఈ పాయింట్స్ నుంచి ఒక పాయింట్ తీసుకొని నేను ఇలా మూవ్ చేస్తాను. సీ ద డిజైన్, హౌ బ్యూటిఫుల్ ఈజ్ దిస్. రైట్, సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ coreldraw అన్నమాట. రైట్, మీరు మామూలుగా ఇలాంటి డిజైన్ చేయాలంటే మీకు ఎంత టైం పడుతుంది. ఓకే, ప్రాక్టికల్గా మాన్యువల్గా మీరు కొద్దిగా ఆలోచిస్తే మీకు తెలిసిపోతున్నట్టు వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ coreldraw ఏంటనేది మీకు తెలిసిపోతుంది అన్నమాట. రైట్, దీనికి ఒక బ్యాక్గ్రౌండ్, మంచి బ్యాక్గ్రౌండ్ ప్లేస్ చేద్దాము. ఐ గివ్ సమ్ బ్యాక్గ్రౌండ్. రైట్, నా ఈ మనకు ఇక్కడ కనిపిస్తున్న లైన్స్ అంత బాగాలేవు అనుకున్నాను అనుకోండి. సి రిమూవ్ దిస్ లైన్స్, సి ద డిజైన్ నా. రైట్, దీనిదే కాపీ చేయండి, ఇంకో కాపీ చేయండి. నా చేంజ్ సమ్ కలర్, సమ్ అదర్ కలర్. సి దిస్. ఓకే, దీన్ని ఇంకొక డూప్లికేట్ చేయండి. మేక్ ఎ డూప్లికేట్ ఆఫ్ ద సేమ్.
దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ CorelDRAW అన్నమాట. రైట్, ఫైన్. నా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని 90 degreesలోకి టిల్ట్ చేస్తాను. దీన్ని నేను ఎంత ఫ్లెక్సిబుల్ చూడండి. మీకు ఒక డిజైన్ లేఅవుట్ మీకు జస్ట్ రఫ్గా చూపిస్తాను నేను. కొంచెం మరీ అంటే మరీ ఎఫెక్టివ్గా కాకుండా కొద్దిగా అన్ప్రొఫెషనల్గానే ఉంటుంది డిజైన్ అనేది. మీకు పెద్దగా అంటే నార్మల్ ఒక డిజైనర్, లేఅవుట్ డిజైనర్ ఎలా చేసుకోవచ్చు అని చెప్పడం కోసం ఇదన్నమాట. సీరియస్ ఏమి ఎక్కువ కష్టపడకుండానే యూ గాట్ ద డిజైన్ అనమాట. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ సెషన్. ఓకే, ఇంకోసారి మీకు మీ ఫ్యామిలీస్ అందరికీ విషయం వెరీ హ్యాపీ దీపావళి. మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.